నమస్తే అండి. నా పేరు విజయ్. నేను ఈరోజు మేడిపల్లి లొకేషన్లో స్టాండర్లోన్ అపార్ట్మెంట్తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్స్ యొక్క సైజెస్, ప్రైస్ విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి మనము ఈ బిల్డింగ్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ హైవే రోడ్ నుంచి ఇక్కడ వరకు కవర్ చేసి డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ లో భాగంగా వరంగల్ రోడ్ కవర్ చేస్తున్నానండి. వరంగల్ హైవే రోడ్ నుంచి 500 మీటర్స్ టు 600 మీటర్స్ ఉంటుంది. ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకి సంపూర్ణ హోటల్ క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏదైతే కనిపిస్తున్నటువంటి గల్లీ ఉందో ఈ గల్లీ నుంచి మనం ముందరకు ఒక 500 మీటర్స్ టు 600 మీటర్స్ వెళ్ళినట్లయితే అపార్ట్మెంట్ దగ్గరికి రీచ్ అవుతాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అపార్ట్మెంట్ వరకు రూట్ మ్యాప్ క్లియర్ గా కవర్ చేసి ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్, ప్రైస్ విషయం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అపార్ట్మెంట్ లొకేషన్ డీటెయిల్స్ లో భాగంగా వరంగల్ హైవే రోడ్డు మేడిపల్లి సంపూర్ణ హోటల్ నుంచి అపార్ట్మెంట్ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్ గా కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను అపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఈ అపార్ట్మెంట్ అన్నది సాయినగర్ కాలనీ ఈస్ట్, మేడిపల్లి సాయినగర్ కాలనీ ఈస్ట్ అనే కాలనీలో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అపార్ట్మెంట్ ముందున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. ఇక్కడ ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నానండి. ఎక్సలెంట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ చొప్పున టోటల్ గా 10 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఫ్లాట్ యొక్క సైజ్ అన్నది 1130 SFT అండి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనము పార్కింగ్ ఏరియా కవర్ చేద్దాము. పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ ఎక్స్ప్లెయిన్ చేసుకొని మోడల్ ఫ్లాట్ కింద సెకండ్ ఫ్లోర్ లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది కవర్ చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి దిమ్మె కవర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి ట్రాన్స్ఫార్మర్ సంబంధించిన దిమ్మె ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. HMD అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. స్పేసెస్ గా మనకి సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారండి. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లాంటేషన్ చేయించడం జరుగుతుంది. ప్లాంటేషన్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఈ అపార్ట్మెంట్ కి ఇండివిజువల్ గా బోర్ వేయించారు. సఫిషియెంట్ గా వాటర్ రావడం జరిగిందని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మున్సిపల్ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ తీసుకోవడం జరిగింది. అండ్ అపార్ట్మెంట్ కి సంబంధించిన వాటర్ హార్వెస్టింగ్ పిట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ అపార్ట్మెంట్ కి సంబంధించిన బోర్ పాయింట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నానండి. సో పార్కింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకి లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, చుట్టూ కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు. పవర్ బ్యాకప్ సంబంధించినటువంటి జనరేటర్ అంతా క్లియర్ గా చూపిస్తున్నానండి. ఇక్కడ వాచ్మెన్ రూమ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఇటువైపు ఉన్నటువంటి మెట్లు కవర్ చేస్తున్నాను. మెట్ల పైన ఉన్నటువంటి గ్రానైట్ తో చేయించిన వర్క్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాను. స్టెయిన్లెస్ స్టీల్ తో చేయించిన వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ కవర్ చేస్తున్నానండి. లిఫ్ట్ దగ్గర ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ అంతా క్లియర్ గా చూపించడం జరుగుతుంది. మంచి క్వాలిటీగా ఉన్నటువంటి బ్రాండెడ్ లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సెకండ్ ఫ్లోర్ లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అన్నది మోడల్ ప్లాట్ కింద కవర్ చేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా క్లియర్ గా చూపిస్తూ ఈ అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్లాట్స్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు రూట్ మ్యాప్, ఎలివేషన్, పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ అన్ని కవర్ చేసుకొని సెకండ్ ఫ్లోర్ కి రావడం జరిగింది. సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నానండి. ఆల్మోస్ట్ మనకి 8 ఫీట్ ఉన్నటువంటి కారిడార్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న 2 BHK ఫ్లాట్ అన్నది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాను. ఫ్లాట్ కి సంబంధించిన మెయిన్ డోర్, చౌకోట్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాను. 100% వుడ్ తో చేయించారు, టేక్ వుడ్ తో చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేసి చూపిస్తున్నానండి. నీట్ గా ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాను. అండ్ ఆపోజిట్ లో ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ అంతా చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద సైజు టీవీ పెట్టుకునే విధంగా
టీవీ యూనిట్ పాయింట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ మాట్లాడుకున్నట్లయితే వరంగల్ హైవే రోడ్కి కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా చూపిస్తున్నాను. డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నానండి. నీట్గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ ప్రొవైడ్ చేస్తారండి. బాల్కనీ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. బాల్కనీ ఏరియాలో చూసుకున్నట్లయితే యాంటిస్కిట్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ వాల్కి వచ్చేసి ఇక్కడ టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 3 feet ఉన్నటువంటి వాల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారండి సేఫ్టీ పర్పస్లో. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ కవర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేస్తాను. మేడిపల్లిలో ఇది వచ్చేసి మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చండి. ఉప్పల్ మెట్రో స్టేషన్కి చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ మెయిన్ రోడ్కి వచ్చేసి ఎగ్జాక్ట్గా 500 మీటర్ టు 600 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చూపిస్తున్నాను. అండ్ చౌకోట్ కవర్ చేస్తున్నాను. బెడ్రూమ్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను అండి. స్పేసెస్గా ఉన్నటువంటి బెడ్రూమ్ రావడం జరిగింది. బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. సజ్జా కవర్ చేస్తున్నాను. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. విండో అంతా క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. డోర్ కవర్ చేస్తున్నాను. క్వాలిటీగా ఉన్నటువంటి డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ ఇక్కడ షవర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ అపార్ట్మెంట్లో వాడినటువంటి ప్రతి ఒక్క మెటీరియల్ క్వాలిటీ మెటీరియల్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లో రూప్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నానండి. అండ్ అదేవిధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. చాలా నీట్గా సీలింగ్ అనేది చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కిచెన్ ఏరియా కవర్ చేస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కిచెన్ ఏరియా కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ వాల్కి టైల్ చెక్ చేశారు. అండ్ వాష్ బేసిన్ పాయింట్ ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ చూపిస్తున్నాను. డోర్ చూపిస్తున్నాను. చాలా క్వాలిటీగా ఉన్నటువంటి మెటీరియల్స్ వాడడం జరిగిందండి. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో వాడినటువంటి మెటీరియల్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ అని చెప్తున్నారు. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో వాడిన ప్రతి ఒక్క మెటీరియల్ క్వాలిటీ మెటీరియల్ అండి. 100% రివర్స్ శాండ్ అండ్ రెడ్ బ్రిక్స్ వాడి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అంటే మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము. విండో చూపిస్తున్నాము. సజ్జా చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాను. వాష్రూమ్ దగ్గర ఉన్నటువంటి చౌకోట్ కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాల్కి వచ్చేసి టైల్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ బెడ్రూమ్లో వచ్చేసి వాష్రూమ్లో వచ్చేసి షవర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వాడినటువంటి ప్రతి ఒక్క మెటీరియల్ మంచి క్వాలిటీ బ్రాండెడ్ మెటీరియల్ వాడడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా కవర్ చేస్తాను. కిచెన్ ఏరియా వచ్చేసి మనకు ఒక రూమ్ లాగా సెటప్ చేశారు. దానికి సంబంధించిన డోరు చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే వెట్టిఫైడ్ టైల్ తోటి వేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూపిస్తున్నాము. టైల్ వర్క్ చూపిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సజ్జా కవర్ చేస్తున్నాము. కిచెన్లో ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ఎక్కువగా సామాన్లు వచ్చే విధంగా మనకి పెద్ద సైజుగా ఇక్కడ షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. అండ్ కిచెన్కి ఆనుకొని ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నాను. యూటిలిటీ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. యాంటిస్కిట్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఇక్కడ సేఫ్టీ పర్పస్లో ఆల్మోస్ట్ ఒక 3.5 feet వచ్చేసి వాల్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఏదైతే జూమ్ చేసి చూస్తున్నానో ఇది వచ్చేసి కమిషనరేట్ ఆఫీస్ అండి. సో నియర్ బై చూసుకున్నట్లయితే సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ అనేది వేస్తున్నారండి. చాలా పెద్ద హెచ్ఎండిఏ లేఅవుట్. అండ్ వరంగల్ హైవే రూట్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ సంబంధించిన వర్క్ అంతా క్లియర్గా జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి హైవే రోడ్ నుంచి కేవలం 500 మీటర్ టు 600 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే స్కూల్స్, హాస్పిటల్స్ అని ప్రతి ఒక్కదానికి దగ్గరలో ఉంటుంది. ఫ్లాట్ యొక్క సైజ్ అన్నది 1130 SFT లో ఉంటుందండి. ఇక్కడ ప్రైస్ చూసుకున్నట్లయితే ఫర్ SFT 4500 కోడ్ చేస్తున్నారు. అండ్ ఎమ్యూనిటీస్ కి 3 lakhs ఎక్స్ట్రా కోడ్ చేస్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన డైరెక్ట్ గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. బిల్లర్ దగ్గర మాట్లాడి అపార్ట్మెంట్ విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది చెక్ చేసుకొని ఇక్కడ ఫ్లాట్స్ బుక్ చేసుకోవచ్చండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి ప్రాపర్టీ తోటి ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.